అది మీ పిల్లలకు తెలుసా? ఆ యొక్క త్యాగము, ఆ దర్శనం మీ బిడ్డలోనికి వెళితే మీ కుటుంబం కూడా నోవాహు కుటుంబమే. అదే నోవాహు కుటుంబం. 100 సంవత్సరములు ఒక విషను తన బిడ్డల ముందు ఉంచుతున్నాడు చూడండి. నోవాహుకు 500 ఏండ్ల వయస్సు అని 5వ అధ్యాయం 32వ వచనం చెప్తుంది. నోవాహుకు 500 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు 7వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివి చూడండి. నోవాహు 600 సంవత్సరములైనప్పుడు 2వ నెల 17వ దినము అయినప్పుడు దాదాపుగా 100 సంవత్సరములు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు నోవాహు. జలప్రళయం రాలేదు. దీనికి మధ్యలో పేతురు పుస్తకం చెప్తుంది నీతిని ప్రకటించినటువంటి నోవాహు. అప్పుడు దీన్ని ఒక గాస్పెల్గా చెప్పాడు. లోకము నాశనమవుతుంది, రండి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఇలా ప్రసంగించినప్పుడు లోకము నోవాహునేం చెప్పిండేది? పిచ్చివాడని చెప్పి ఉండేది. పిచ్చివాడు. అయితే నా తండ్రి పిచ్చివాడని చెప్పినప్పటికీ కూడా నా తండ్రి చెప్పేదాంట్లో ఒక కారణముంది. ఈరోజు నా తండ్రి పిచ్చివానిగా కనపడొచ్చు, అయితే నా తండ్రి మాటలకు చెవి ఎగ్గితే నేను నా ఇంటివారు రక్షించబడతాము అన్నటువంటిది తన బిడ్డల్లోనికి వెళ్ళింది చూడండి. అదే సక్సెస్. ఈరోజు జ్ఞానయుక్తమైనటువంటి కార్యము, ఉన్నటువంటి కార్యము, ఒక ప్రాక్టికల్ అనుభవంతో మనం చెప్పేటప్పుడు పిల్లలు చెప్పే మాటేంటి? మీకేం తెలియదు డాడీ. మీకు జనరేషన్ గ్యాప్. ఇప్పుడున్న వారందరూ చెప్పేది జనరేషన్ గ్యాప్. తల్లిదండ్రులకేం తెలియదు. వారందరూ ఆనాటి మనుషులు, వారందరూ అప్పటివారు, మనమందరం ఈనాటివారము. నేను చెప్తున్నా, చదువు అన్నటువంటిది అకాడమిక్ సైడు మీకు ఇవ్వబడుతున్నటువంటి ఒక క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్సే నిజంగా ఒక చదువు. ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి చదువుకి ఈక్వల్గా మరొక చదువు అంటూ ఈ లోకములో లేదు. నేను చదవద్దని చెప్పడం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ఎన్ అకాడమిక్ సైడ్. ఇది ఒక పేపర్, డిగ్రీ. మీరు మరో స్థాయికి వెళుతున్నటువంటి ఒక టోకన్. అయితే మీ తల్లి, మీ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, అదే వాస్తవంగా మీకు లభిస్తున్నటువంటి చదువు. మీ తండ్రి దగ్గర నుండి చదివితే, మీ తల్లి దగ్గర నుండి చదివినట్లయితే ఆ యొక్క క్వాలిఫికేషన్ లాగా మరొక క్వాలిఫికేషన్ లేదు. మనకా కాలంలో అంతా ఒక 100 సంవత్సరముల క్రితం ఉన్నవారందరూ కూడా ఆ వైద్యమును అట్లే నోటితో చెప్పేవారు. అది విని 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 ఆ తర్వాత వచ్చిన తరం వారు డాక్టర్స్ అయిపోయారు. సిద్ధవైద్యం, ఆ వైద్యం, ఈ వైద్యం అని రాసి వెళ్లారా? లేదు. ఆ రోజు నోటితో చెప్పిన మెడిసిన్స్. ఈరోజు అది ఏమైంది? గొప్ప డాక్టర్స్ అయిపోయారు. అప్పుడు ఆలోచించండి, మన పూర్వీకులందరూ కూడా చదవనివారు, గ్రామస్తులా కాదు, వారందరూ జీనియస్. అదేవిధంగా నీ తల్లి, నీ తండ్రి కూడా, వారిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఎందుకు సన్మానించాలి? వారు నడిపించినటువంటి మార్గము. అది ఐగుప్తు నుండి తీసుకొచ్చాడా? బబులోను నుండి తీసుకొచ్చాడా? లేకపోతే ఎర్ర సముద్రాన్ని దాటించాడా? యోర్దాను దాటించాడా? అవన్నీ మీ తండ్రికే తెలుసు. అయితే ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు, యోర్దాను దాటినప్పుడు నువ్వు నీటిలో మునిగిపోకూడదని చెప్పి తన భుజములపైన మోసింది నీ తండ్రి. నీ తండ్రిని భుజముల మీద మోసింది పరలోకపు తండ్రి. అలాగైతే ఈ ఇద్దరు తండ్రులను గురించి మీ బిడ్డలకు తెలియనక్కర్లేదా? అది చెప్పించాల్సింది ఎవరి బాధ్యత? ఈరోజు ఎందుకు పిల్లలు అధికపక్షముగా చివరి కాలంలో ఈరోజు జనరేషన్ అలాగుంది. ఊతపదంగా అందరూ చెప్తుంటారు. ఈనాటి జనరేషనే అంతే. తల్లిదండ్రులకు లోబడటం లేదు. లేదు, లోబడతారు. ఈనాటికి లోబడేవారిని చూస్తున్నాను. ఈ రోజుకి లోబడతారు. ఒక దేశంలో నేను చూసిన ఒక సంభవాన్ని మీతో చెప్పి ప్రార్థించాలనుకుంటున్నాను. ఒక దేశంలో పలు విధములైన రాజులు ఉండేరు. అంటే అనేక చిన్న చిన్న రాజులుండేవారు. వారందరికీ కూడా కుమారులు ఉండేవారు. జరిగిందేంటి తెలుసా? ఆ కొద్దికాలం రాజులు తమ పిల్లలు రాజులు కానివ్వకుండా వారి యొక్క కాలము తర్వాత వారు రాజులు కావచ్చని చెప్పి వారు కొంతకాలమును కాలయాపన చేస్తుండేవారు. అందులో కొంతమంది పిల్లలు ఏం చేశారో తెలుసా? తమ యొక్క తండ్రి అయినటువంటి రాజును త్రోసివేసి వారు రాజులుగా సింహాసనమెక్కేవారు. అబ్షలోము అనుకున్నట్టుగా, అదోనియా అనుకున్నట్టుగా దావీదును త్రోసివేసి వారు రావాలనుకున్నారు కదా. ఆ విధంగా నేను చెప్పేది మన కాల వ్యవధిలో జరిగే విషయం. అనుకున్నారు. అయితే అందులో ఒక్కరు మాత్రమే నా తండ్రి నన్ను పట్టాభిషేకం చేసేంత వరకు నేను వేచి ఉంటానన్నాడు. తన తండ్రికి దీర్ఘాయుష్షు. అందరూ చెప్పారు, ఈయన ఈ వయస్సులో పిల్లోణ్ణి తీసుకొచ్చి రాజుగా కూర్చోపెట్టచ్చు గదా. ఇంకా కూర్చోపెట్టకుండా ఉన్నాడే. అయితే ఆ కుమారుడు సహనంతో వేచి ఉండాడు. జరిగిందేంటి తెలుసా? తన తండ్రిని తోసివేసి, చిన్న చిన్న రాజులుగా ఉన్నవారు తమ తండ్రిని తోసిపుచ్చి తమను రాజులుగా పట్టాభిషేకం చేసుకున్న వారందరూ స్వల్పకాలములో పతనమైపోయారు. నాశనమయ్యి వారి యొక్క రాజ్యభారము లేకుండా పోయింది. అయితే జరిగిందేంటి తెలుసా? ఆ వేచి ఉన్న కుమారుడు
చివరిగా ఆ రాజు మరణించే సమయములో ఆ కుమారునికి తన కిరీటం పెట్టి, ఈనాటి నుండి నువ్వు రాజు కమ్మని చెప్పి అతను చనిపోయాడు. తన తండ్రి యొక్క మరణము వరకును సహనముతో వేచి ఉన్నటువంటి అతడు మంచి రాజుగా ప్రజలచేత అంగీకరించబడ్డాడు. నేనందుకే మీతో చెప్తున్నాను, తల్లిదండ్రులు మీకిచ్చేటువంటి ఆశీర్వాదములో గొప్ప ఆశీర్వాదం వారు మిమ్మల్ని ఆశీర్వదించడం. వారు మనసు నిండి మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఈరోజు చివరి కాలంలో ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు పిల్లలకు ఈ విశ్వాసము చేర్చకపోవడం వల్ల తల్లిదండ్రులు పడిన కష్టము, వారు చిందించిన కన్నీరు, వారు పడిన పాటు ఒకే మాటలో ఈరోజున పిల్లలందరూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? అందరికిలాగనే పెంచారు గదా, మీరేమైనా స్పెషల్గా పెంచారా? అందరూ పెంచారు. అయితే మీరు పెంచిన దానిలో ఒక స్పెషాలిటీ ఉండింది. ఆ స్పెషాలిటీ మీ పిల్లాడికి తెలియకపోవడానికి కారణం మీరే, ఇంకెవరూ కూడా కాదు. మీరేమనుకున్నారు? నేను పడుతున్నటువంటి పాటలో నా పిల్లవానికి తెలియక్కర్లా. బాగా తెలుసుకోండి, మీరు పడుతున్న కష్టం మీ పిల్లలకు తెలియాలి. అదియే మీ వృద్ధాప్యములో నీ పిల్లవాడు నిన్ను గమనించడానికి నువ్వు వేస్తున్న విత్తనం. అదే పునాది. నా తండ్రి నన్ను కష్టపడి పెంచాడు, నా తల్లి నన్ను కష్టపడి కాపాడింది, దాని పరిణామమే ఈరోజు నిలిచున్నానన్నప్పుడు తను చివరి వరకు, నీ చివరి ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ఆదరించి పట్టుకుంటాడు. ఇది ఈరోజు చివరి కాలములో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన డ్రాబ్యాక్. నోవాహు కుటుంబాన్ని చూసినప్పుడు నాకెంతో ఆశ్చర్యం. నాకంతకంటే గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, ఆ కుటుంబంలో తన కుమారులకు మాత్రం ఆ విషయం వెళ్ళలేదండి. ఆ కోడండ్లకు కూడా ఆ దర్శనం వెళ్తుంది చూడండి. అదే చాలా ప్రాముఖ్యమైంది. అంటే తన యొక్క కుమారుల యొక్క భార్యలకు. ఈరోజు కుటుంబం అంటేనే వేరువేరుగా ఉండడం ఇదేగా మనం చెప్తున్నాం. 100 సంవత్సరములు తన కుమారులకు మాత్రము కాదు, తన కోడండ్రకు కూడా ఆ దర్శనాన్ని పంపాడు చూడండి. అదియే ఉన్నదాంట్లో ఒక గొప్పదైనటువంటి సక్సెస్. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఐక్యముగా ఉన్నాయనుకుంటున్నారు? ఈరోజు ఉమ్మడి కుటుంబం అనేది ఒక అరుదైనటువంటి కార్యము కదా. అయితే ఒక ఓడను, ఒక లోకమే పిచ్చిదనమని చెప్పేటువంటి ఒక దర్శనాన్ని, మనుషులు అంగీకరించనటువంటి ఒక దర్శనాన్ని పూర్తి కుటుంబము అంగీకరిస్తుందంటే ఈ నోవాహు ఎటువంటి వాడిగా ఉండాలి, ఎలా దాన్ని చేర్చుండాల్సింది. హీఈస్ ద బెస్ట్ టీచర్. ఎంతో చక్కగా అందించాడు చూడండి. కుమారులకు మాత్రము కాదు, ఆ కోడండ్రకు కూడా చేర్చాడు. ఇందులో మరొకటి చెప్పాలనుకుంటున్నా, కాని దీని గూర్చి వేరుగా ఇంకొక రోజు చెప్పాలనుకుంటున్నా. అయితే ఇందులో మరొకరి భాగము కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. ఎవరిదంటే నోవాహు యొక్క భార్య భాగము. దానిని గూర్చి మరొక రోజు వేరుగా మాట్లాడదాం. ఆ విధంగా వీరిద్దరూ కూడా, ఈ 8 మంది అన్నదానికి వెనుక మహాగొప్పదైన ఒక బలముంది. నోవాహు దర్శనము ఆ మిగతా 7 మందిలోనికి వెళ్ళింది చూడండి. అదే ఈరోజు మీరు చెయ్యాల్సింది. ప్రతిసారి దేవుడిచ్చేటువంటి ఏ ఒక్క కార్యము కానివ్వండి, మీ పిల్లల దగ్గర చెప్పండి, మీరు పడే పాటలను చెప్పండి, మీరు పొందుకున్న విధానాన్ని చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్కి నేను ఇంకోటి చెప్తున్నాను. మీరు మీ పిల్లలను కూర్చోపెట్టుకుని మాట్లాడండి, ఫ్రెండ్లీగా చెప్పండి, మీరేం చేయాలనుకుంటున్నారో వివరించండి. లేదా పిల్లలకు మీరు చెప్పొద్దండి, అదంతా మీకు తెలీదు, ఇప్పుడున్నవారు తెలుసుకుంటారు. వారికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత జస్ట్ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ని మీ పిల్లలతో కూడా కూర్చుని మాట్లాడండి. ఈరోజు అనేక తల్లిదండ్రులు ఆ కాలము అంటే 50 సంవత్సరాల క్రిందట ఉన్నట్టుగా తలుస్తున్నారు. లేదు, ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడున్న జనరేషన్కి మీ ఫ్యామిలీలో జరిగేది ఎలా ఏంటని తెలియాలి. ఒక తండ్రి తన యొక్క కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి అతనెంతో కష్టపడ్డాడు. దాదాపు 4 పిల్లలు బాగా చదివించాడు. 4 పిల్లల్లో ఒకరు ఇంజనీర్ అయ్యారు, ఒకరు డాక్టర్ అయ్యారు. బాగా చదివించాడు. అందరూ బాగా రాణించబడి వస్తున్న పరిస్థితిలో ఉన్నట్టుండి ఆ తండ్రికి ఒక హార్ట్అటాక్. అతడు పడుకున్నాడు. ఆల్మోస్ట్ చివరి నిమిషము. ఆయన చనిపోతున్నప్పుడు ఒక డైరీని తీసి తన పిల్లలకిచ్చి, మీ 4 అది చూడండని చెప్పి మరణించాడు. వారా డైరీ తెరిచి చూస్తే ఆ తండ్రి తీసుకున్నటువంటి రుణములు, ఆ పిల్లల్ని చదివించడానికి తీసుకున్నటువంటి రుణములు అన్నీ కూడా అక్కడున్నాయి. ఎన్నో లక్షలు అప్పివ్వవలసిందిగా ఉంది. ఇప్పుడు ఈ పిల్లలకు ఈ విషయం ఏది కూడా తెలీదు, ఏదీ తెలీదు. ఎందుకంటే ఈ 4 పిల్లలు తండ్రిని అడిగేటప్పుడు, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నన్ను అలా చదివించండి, ఇలా చదివించండి, ఇలా చెప్పిన వెంటనే ఆ తండ్రి పడినటువంటి కష్టము, ఈ పిల్లల్ని చదివించడానికి ప్రతి ఒక్కటి కూడా మరుగుచేసి ఆఫీసులో లోనంతా తీసుకుని, అందరి దగ్గర అన్ని కూడా తీసుకుని, చివరిగా అతను స్ట్రెస్ అయ్యి, డిప్రెషన్ అయ్యి, తన పిల్లల దగ్గర కూడా చెప్పకుండా నేనిన్ని లక్షలు అప్పున్నాను. చివరిగా ఆ తండ్రి చనిపోయేటప్పుడు ఏడవడానికి కారణం ఏంటి తెలుసా? ఇన్ని లక్షల అప్పుతో నా పిల్లలను వదిలిపెడుతున్నానే,
అయ్యో, ఈ పిల్లల్ని నేను చదివించేది నిజమే. అయ్యో, నా పిల్లల్ని నడిబజారులో ఒక అప్పులోడు దగ్గర ఇచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి దుఃఖముతో ఆ తండ్రి మరణించాడు. అలా జరిగిన వెంటనే అప్పిచ్చిన వారి ఇంటిని చుట్టుకున్నారు. అందరూ చదువుకున్నారు, ఇంకా పనికెళ్ళలా. అందరూ లాస్ట్ ఇయర్లో చదువుకుంటూ కనబడుతున్నారు. అందరూ వారిని చుట్టుకున్నారు. ఇంటిని అమ్మివ్వండి, ఇలాగివ్వండి, అలాగివ్వండి. చివరిగా అన్నీ అమ్ముకుని పోయాయి. అన్నీ అమ్మి ప్రతిదీ కూడా తీర్చి ఒక అద్దింటికి వచ్చినప్పుడు ఆ పెద్ద కుమారుడు చెప్పిన మాట ఎంతో ఘోరమైన మాట. అతను చెప్పాడు, మమ్మల్ని ఇలా నడిబజారులో వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని చెప్పి. ఆ తండ్రి కాచినటువంటి కన్నీరు, ఆయన చేసినటువంటి త్యాగము, అతను చేసినదంతా కూడా ఒక్క నిమిషంలో చెల్లాచెదరైపోయింది. అతడు చెప్పిన ఒక మాట, ఇలా తీసుకొచ్చి నడిబజారులో మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. అతడు పడిన పాట్లు, కష్టము అంత కూడా ఎవరికోసమంటే ఈ పిల్లల కోసమే. అతడు చేసిన ఒకే తప్పు, అది దాచింది. అయ్యా, మీకోసమే అప్పు తీసుకుంటున్నాను. ఒకవేళ ఆ పిల్లలు చెప్పిండొచ్చు, లేదు నానా, వద్దు, తీసుకోవద్దు. ఒకవేళ ఆ విధంగా తీసుకున్నట్టయితే ఆ పిల్లలకు తెలుస్తుంది, నన్ను చదివించడానికే నా తండ్రి ఇంత అప్పు చేశాడు, నన్ను పెంచడానికే నా తండ్రి ఇంత కష్టపడ్డాడు. ఇది తెలిస్తే ఆ పిల్లవాని నోటిలో ఆ మాట ఒక్కరోజు కూడా వచ్చుండేది కాదు. ఆ తండ్రి 20 సంవత్సరములు 30 సంవత్సరాలు పడినటువంటి అన్ని కష్టములు ఆ ఒక్క మాటలో తుడుచుకునిపోయింది. అతను చెప్తున్నాడు, నా తండ్రి నన్ను నడిబజార్లో వదిలేశాడు. నేను పిల్లలకు చెప్తున్నాను, దయచేసి మీ తల్లిదండ్రులను ఏ కారణము చేత దూషించద్దు. నీ జీవితములో బాగుండలేవు. నీ తండ్రి నీ కంటికి చెడ్డవానిగా ఉండవచ్చు. అబ్రహాము కత్తిని లేపినప్పుడు ఇస్సాకు దృష్టికి అబ్రహాము ఏ విధంగా కనపడుంటాడో తెలుసా? నా తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, నా తండ్రి హంతకుడు, అలాగే ఉండుంటది ఇస్సాకు దృష్టికి. అయితే అబ్రహాము ఎవరు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, అతడు నీతిమంతుడని చెప్తున్నాడు. అబ్రహాము ఎందుకు కత్తి చాపాడు తెలుసా? దేవుడు చెప్పాడు, కత్తిని చాపాను. అతని వైపున్నటువంటి న్యాయమును ఇస్సాకుకు బయలుపరచడానికి ఆ సమయమును ఎవరు లేకపోయిండొచ్చు. ఒకవేళ ఇస్సాకు అనుకునుండొచ్చు, మేబీ మనకు తెలీదు. ఇస్సాకు అనుకునుండొచ్చు, నా తండ్రి నన్ను గుచ్చాలనుకుంటున్నాడే, నన్ను చంపుతున్నాడే. ఆ కుమారుడు తన తండ్రి యొక్క నీతిని అతని తెలియకుండా పోయిండొచ్చు. అదే మీకు చెప్తున్నాను, మీరు పడుతున్న కష్టములు, మీ యొక్క నీతిమత్వము మీ పిల్లలకు తెలియనివ్వండి. ఒకవేళ ఈరోజు తెలియకపోయినా ఒకరోజు మీ పిల్లలకు తెలుస్తుంది. పిల్లలకు నేను చెప్తున్నాను, మీ తల్లి మీ తండ్రి ఒకరోజు కూడా మీకు చెడును తలంచరు. లోకములో మీరు బాగుండాలనుకునే దేవుని తరువాత ఒక ఇద్దరున్నారంటే నీ తల్లి నీ తండ్రి మాత్రమే. ఒక్కొక్క రోజు మీ తల్లిదండ్రులకై దేవుని స్తుతించండి. ఒకవేళ రక్షింపబడని తల్లిదండ్రులైతే వారు రక్షించబడాలని స్తోత్రించండి. ఒక్కరోజు కూడా వారిని ద్వేషించద్దు, అది మంచిగా ముగియదు. తల్లిదండ్రులకు చెప్తున్నాను, దేవుడు మీకిచ్చినటువంటి అనుభవాన్ని, దర్శనాన్ని మీ పిల్లలకివ్వండి. అదే మీరు వారికిచ్చేటువంటి ఒక గొప్ప సొత్తు. మనం ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుని. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ అద్భుతమైన సమయాని కొరకు స్తోత్రం. తండ్రి, ఈరోజు కుటుంబాల మధ్య ఉన్న గందరగోళం మార్చండయ్యా. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఉన్న గ్యాప్ అంతా మారనివ్వండి ప్రభువా. ఈ జనరేషన్ ఇలాగే అని చెప్పేటువంటి తల్లిదండ్రులను లక్ష్యము చేయకపోవడం మా కుటుంబాల్లో ఉండకూడదు ప్రభువా. మా కుటుంబాల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి ప్రభువా. మా కుటుంబంలో ఉండే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభువా. మా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ప్రతి రోజును తల్లిదండ్రులను గనపరిచేవారిగా ఉండాలి ప్రభువా. మా పిల్లలను కంచివేసి కాపాడండి ప్రభువా. తల్లిదండ్రుల నోటితో పిల్లలను దూషించే, శపించే మాటలు రానివ్వకండి ప్రభువా. పిల్లల నోటితో తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడే మాటలు రానివ్వకుండునుగాక. ఈ కుటుంబాలను కంచివేసి కాపాడండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఎడబాటు మార్చబడునుగాక. యేసునామమున మీ కృప ఆవరించునుగాక, మహిమతో నింపబడునుగాక. యేసుని నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్.